దేశంలోని వ్యవస్థలను పారదర్శకంగా మారుస్తున్నందునే అవినీతి పరులంతా తనకు వ్యతిరేకంగా ఏకమవుతున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. వారసత్వవాదులు వారితో కలిసిపోయి ఎంత పెద్ద కూటమి కట్టినా వెనక్కి తగ్గబోరని స్పష్టం చేశారు. అవినీతి, కుటుంబ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించాలన్న లక్ష్యంతోనే తాను బయలుదేరారని పేర్కొన్నారు. నిన్న రాత్రి రిపబ్లిక్ టీవీ సదస్సులో మాట్లాడిన ఆయన లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలను నిరాటకంగా అందిస్తున్నామని తెలిపారు. ఇక దీనివల్ల కమిషన్లు, లీకేజ్లు బంద్ అయ్యాయని వెల్లడించారు. డజన్ల కొద్ది కార్యక్రమాల్లోనూ ఇదే తరహా పారదర్శకత వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అవసరాల కోసం చేసే కొనుగోలులోనూ ఒకప్పుడు భారీ అవినీతి జరిగేదని తెలిపారు. ఇప్పుడు దాన్ని మార్చివేసి గవర్నమెంట్ పోర్టల్ ద్వారా చేపడుతున్నామని చెప్పారు. జీఎస్టీ తీసుకురావడం ద్వారా నల్లధన అర్చన బంద్ చేశామని తెలిపారు. ఇలా జవాబుదారీతనంతో పని జరుగుతున్నప్పుడు కొందరికి ఇబ్బందులు తలెత్తడం సహజమని పేర్కొన్నారు. అందుకే అలాంటి అవినీతి ప్రతినిధులంతా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జవాబుదారీ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకుంటున్నారని తెలిపారు. నల్లధనార్చన ఆగిపోయిన వారు నాపై తిట్ల వర్షం కురిపిస్తున్నారని, కళ్ళాల్లో కూడా విషం నింపుతున్నారని మోదీ ధ్వజమెత్తారు.